హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము CSS A to Z అనేది నేర్చుకుంటామన్నమాట. సో నేను ఫర్దర్ వీడియోస్లో CSS అంటే ఏంటి అసలు మొత్తం డీటెయిల్గా వెళ్ళబోయే ముందు నేనైతే మీకు సిలబస్లో అసలు ఏమేమి ఉంటుంది, మీరు ఏమేమి ఈ వీడియో చూసి నేర్చుకుంటారు అనేసి నేను చిన్న బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. చూడండి. ఫస్ట్గా అయితే మనము CSS ఇంట్రడక్షన్, ఇక్కడ మీరు చూస్తున్న విధంగా CSS ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకుంటాం. తర్వాత వచ్చేసరికి CSS సింటాక్స్ అండ్ CSS సెలెక్టర్స్ అండ్ CSS కామెంట్స్, CSS కలర్స్, CSS బ్యాక్గ్రౌండ్, CSS బార్డర్, CSS మార్జిన్స్, CSS ప్యాడింగ్ అండ్ CSS టెక్స్ట్ అండ్ ఆల్సో CSS ఫాంట్స్ అండ్ CSS ఐకాన్స్ అనేసి నేర్చుకుంటాం. తరువాత కొంచెం అడ్వాన్స్డ్ CSS అనేది నేర్చుకుంటాం అన్నమాట. దాంట్లో ఏమేమి ఉంటాయంటే జనరల్గా మనము CSS లింక్స్ అనేది నేర్చుకుంటాం, CSS లిస్ట్ అనేది నేర్చుకుంటాం, CSS టేబుల్స్ అనేది నేర్చుకుంటాం అండ్ CSS నావిగేషన్ బార్, ఇమేజ్ గ్యాలరీ, ఫార్మ్స్ అండ్ CSS వెబ్సైట్ లేఅవుట్ అనేది నేర్చుకుంటాం అన్నమాట. సో ఓన్లీ ఈ సిలబసే కాకుండా మీకైతే నేను ఇక్కడ మీరు చూసే విధంగా CSS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ A to Z అనేది ప్రిపేర్ చేసి ఫైనల్గా మీకైతే సెండ్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ CSS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ వాటి తర్వాత మీకు జనరల్గా ఇంత టాపిక్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీరైతే ప్రాజెక్ట్స్ అనేది చేయాల్సి ఉంటుంది, అది మనందరికీ తెలుసు కదా. సో నేను ప్రాజెక్ట్ ఐడియాస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అసలు CSSతో ఏ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనేసి మీకు వివరంగా చెప్తాను. అండ్ తరువాత మీకు నేనే 2 ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసేసి మీకు అవుట్పుట్తో సహా నేనైతే లాస్ట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అండ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మనము CSS టాపిక్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలి అంటే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ అనేది చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.